హాయ్ ఫ్రెండ్స్, అదిరిపోయే రుచితో తోటకూర పుల్లకూరను ఈ విధంగా చేసేయండి. దీనికోసం ముందుగా ఒక మీడియం సైజ్ తోటకూరను కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత ఒక కుక్కర్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక ఆనియన్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాము. ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకున్నాము. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండును వేసుకుందాము. తర్వాత కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఒక 1 స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుందాము. వాటర్ ఎక్కువ పట్టదండి. ఇప్పుడు ఒక 3 విజిల్స్ రానిచ్చేద్దాము. ఇక ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకొని ఎక్సెస్ వాటర్ ఉంటే మనం ఒక గిన్నెలోకి వంచి పెట్టేసుకుందామండి. ఇక్కడ చూడండి, ఇంక ఈ విధంగా మనం బాగా పప్పు గుత్తితోటి మెదిపేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది మరీ గట్టిగా అనిపిస్తే మనం కొంచెం ఎక్సెస్ వాటర్ను ఉంచి పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీనికి మనం సాల్ట్ చెక్ చేసేసుకొని ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. స్టవ్ మీద గిన్నెలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకున్నాము. తర్వాత ఇందులో మిగతా పోపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోపు గింజలన్నీ వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాము. తర్వాత వెల్లుల్లి రెబ్బలు 2 వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని వీటన్నిటిని వేగిన తర్వాత మనం ముందుగా మెదిపి పెట్టుకున్న తోటకూరను కూడా వేసేసుకొని ఒక 3 మినిట్స్ పాటు ఈ విధంగా సిమ్లో ఉంచుకొని దీన్ని లైట్గా ఫ్రై అవనిద్దాము. అంతే అండి. ఇక పైనుంచి కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే తోటకూర పుల్లకూర అనేది రెడీ అవుతుంది. ఇది రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్